ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అధికారం దిగి గద్దె దిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే రోజున ముందు రోజున యనమల రామకృష్ణ ఆర్థిక మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. అన్ని వనరులు తీసేసుకున్నాం, అప్పుల్లో కూడా పీక్ స్టేజ్కి తీసేసుకున్నాం, రాష్ట్ర బడ్జెట్ ఒక 100 కోట్ల రూపాయలు మాత్రమే మిగిలింది, వీళ్ళు ఎలాగ జీతాలు ఇస్తారో చూడాలి అన్నటువంటి. జీతాలు అప్పటి నుంచి ఇస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశం, కొత్త సర్కార్కి తెలంగాణలో మరి రేవంత్కు కూడా అట్లాంటి పరిస్థితి సృష్టించబడింది. బడ్జెట్ అప్పులు 3.57 లక్షల కోట్లున్నాయి, కార్పొరేషన్ల అప్పులు 1,30,000 కోట్లున్నాయి, కాళేశ్వరం వాటా అందులో 80,000 కోట్లు, మిషన్ భగీరథ వాటా 20,000 కోట్లు, వడ్డీ చెల్లింపులు అధికం, అసలుకి పైసలు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి, రాష్ట్రం సొంత ఆదాయం నెలకు 10,000 కోట్లు, ఖర్చు రెట్టింపు అప్పుల కోసం అర్జీలు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ దశలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నెలకు 10,000 కోట్లు అంటే ఏడాదికి 1,20,000 కోట్లు, జీతాలకి అవి సరిపోతుంది. అది కూడా ఇప్పుడు పెరిగిన, మళ్ళీ కొత్త ఉద్యోగాలు ఇస్తే జీతాలు పెంచుకోవాలి. అదే సందర్భంలో సమస్య, ఇతర అభివృద్ధులు ఎట్లా చేయాలి. ఓ పక్కన 2,500 రూపాయలు ప్రతి మహిళకి నెక్స్ట్ నెల నుంచి ఇస్తానని చెప్పడం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల విద్యుత్ ఛార్జీలు ఫ్రీ, బస్సులు ఫ్రీ, ఇట్లాంటి అన్నిటికీ కూడా ఇప్పుడు పెద్ద పరీక్ష. రేవంత్ అది సక్సెస్ కావాలని కోరుకుందాం.